హాయ్ అండి, ఎల్ఆర్ఎస్ 2020 యొక్క అప్డేట్ని తెలియపరచడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు వచ్చినటువంటి అమైన్మెంట్ జీవో నెంబర్ 28. ఎల్ఆర్ఎస్ 2020 వచ్చినప్పుడు అటువంటి 131, 135 జీవోలో కొన్ని సవరణలు చేస్తూ తీసుకొచ్చారు ఈ జీవోని. ఈ జీవో ఏం చెప్తుందంటే, మనం ఎల్ఆర్ఎస్ ఫండ్ కట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటే 25% మాఫీ చేస్తాను అంటుంది. లేదు, మనం గతంలో వెంచర్ వేసాము, 10,000 పెట్టి అప్లికేషన్ చేశారు వెంచర్ చేసిన వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ 2020 టైంలో. వాళ్ళ దాంట్లో 10% ప్లాట్స్ 26/8/2020 కట్ ఆఫ్ డేట్ నిబంధనను పాటించి 10% సోల్డ్ అవుట్ అయినటువంటి ప్లాట్స్ పోను మిగిలిన 90 ప్లాట్స్ కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాజాబ్తా నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం. అలాగే మూడవ సౌకర్యం ఏంటంటే, ఎల్ఆర్ఎస్ యొక్క 14%లో ఓపెన్ స్పేస్కి సంబంధించిన ఛార్జ్, అంటే 10% మిగులు భూమి వదలనందుకు కొంతగా, ల్యాండ్ డెవలప్మెంట్ ఛార్జ్ అని కొంత, ఈ రెండు కలిపి ఈ 14%గా వసూలు చేస్తారు. అందులో నేను ఇప్పుడు భవన నిర్మాణ అనుమతులకు వెళ్ళనండి అని అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ డెవలప్మెంట్లో సంబంధించిన ఛార్జీలు వసూలు చేయకుండా కేవలం ఓపెన్ స్పేస్ వదలనటువంటి ఆ 5 to 8% మధ్య ఆ ఛార్జీని వసూలు చేసి ఇప్పటికిప్పుడు మీ రిజిస్ట్రేషన్ టాస్క్ కంప్లీట్ చేస్తారు. కానీ ఇలా 0.5% ఆఫ్ ఎల్ఆర్ఎస్ ప్రొసీజర్ పొందిన వాళ్ళకి 25% బెనిఫిట్ అనేది ఉండదు.